హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోతో వచ్చేసానండి. ఈరోజు తెలంగాణ స్పెషల్ మటన్ అండి. స్పైసీ మటన్. ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాగే వరకు వెయిట్ చేద్దాం. ఎలా ఉన్నారండి అందరూ? కొంచెం నాకు కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి కొంచెం నేను తడబడుతున్నాను, ఏమనుకోవద్దండి. చెక్క, కుల్ల గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. మన దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోవాలి. కొంచెం సాజీరా, కొంచెం చెక్క, లవంగాలు, మిరియాలు, నేను అంతా కలిపి కుల్ల గరం మసాలా అంటామండి. తర్వాత బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి మటన్. మీరే కామెంట్ చేయండి, చేస్తారు, చాలా బాగుందండి. బాగా కలుపుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంతమంది వేయరు, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఏంటంటే నార్మల్గా అయితే మనం ఎలాగో తినము, ప్రతి కూరలో వేసుకుంటే బాగుంటుందని నేను అన్ని కూరలలో కరివేపాకు ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. కనీసం దాంట్లో అది తినకపోయినా కనీసం దాని జ్యూసీ అన్న మనకు యాడ్ అయితే మంచిది హెల్త్ కానీ. తర్వాత పుదీనా యాడ్ చేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి. బాగా తిప్పుకోవాలండి, బాగా కలపెట్టాలి. పచ్చివాసన పోయే వరకు కలిపెట్టుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డలు వేగంగానే మటన్ వేసుకోవాలండి. నేనైతే 1/2 kg మటన్ చేస్తున్నానండి. నేనేంటంటే గ్రేవీ కాకుండా దగ్గరికి చేస్తున్నాను అండి. దగ్గరికి చేస్తే చాలా బాగుంటుంది మటన్. ఇంకా ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటే కూడా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. రెండు టమాటాలు యాడ్ చేశాను. కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నానండి నేను. తర్వాత కారం అండి. కొంచెం స్పైసీ ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి నేను 3 స్పూన్స్ వేసుకున్నానండి కారం. ఒకవేళ తక్కువ తినే వాళ్ళు ఉంటే చూసుకొని వేసుకోండి. కానీ మటన్లో కారం ఉంటేనే మంచిగా ఉంటుందండి, లేకపోతే కౌసు వాసన వస్తుంది. అందుకోసమని మటన్ ఎక్కువ వేసుకుంటే స్పైసీగా మంచిగా ఉంటుంది అన్నమాట. 1 స్పూన్ పసుపు వేసుకొని మంచి కలిపెట్టుకోవాలండి. బాగా కలపాలండి. బాగా అట్లా 2 నిమిషాల వరకు అట్లా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే వాటర్ వేయద్దు, ఎందుకంటే నూనెలో కొంచెం వేగితే మటన్ బాగుంటుంది అన్నమాట. కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు చూసుకొని తర్వాత నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదండి. ఎందుకనంటే దగ్గరికి చేస్తున్నానుగా, జస్ట్ మటన్ ఉడికే వరకు మాత్రమే నేను జస్ట్ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. చూసారుగా, చూడడానికి ఎంత బాగుందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని 5 విజిల్ తర్వాత మళ్ళీ తీసేయాలండి. 5 విజిల్కి మటన్ ఉడికిపోతుందండి. ఒక్కొక్కసారి ఒకవేళ బాగా ముదురుదైతే ఉడకదు, కానీ లేత మటన్ అయితే 5 విజిల్కి ఉడుకుతుందండి. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక ఇలాచి ముందే వేయడం మర్చిపోయా, అందుకని ఇప్పుడు యాడ్ చేశానండి. తర్వాత కొంచెం మటన్ మసాలా, ఇంకొంచెం కొబ్బరి అండి. కొబ్బరిలో
గసాలు, తర్వాత కొంచెం సాజీర, లవంగాలు వేసి నేను కొబ్బరి పొడి తయారు చేసి పెట్టుకుంటానండి ముందుగానే. ఇట్లా ఏదైనా స్పైసీ మటన్ చికెన్లోకి నేను వేసుకుంటాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇంతేనండి, తెలంగాణ స్పెషల్ మటన్ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.